చేసిన పాపం చెప్పుకుంటే పోతుంది అంటారు, లేదా పాపం వెంటాడుతుంది అంటారు. ఈ రెండిట్లో ఏది వర్తిస్తుందో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రం నాడు పలువురు నేతలు నియోజకవర్గంలో ఒక సమస్య వచ్చింది, వెళ్ళనీయాలి నాయకుల్ని, వెళ్ళనీయకుండా పోలీసులను అడ్డుపెట్టి ఆపడం తప్పు అన్నది చాలాసార్లు ప్రస్తావించుకున్నాం. పల్నాడులో అడ్డుకున్నప్పుడు, పవన్ కళ్యాణ్ని అడ్డుకున్నప్పుడు, చంద్రబాబుని అడ్డుకున్నప్పుడు ఇది తప్పు. గతంలో జగన్మోహన్ రెడ్డి అట్లాగా విశాఖ వెళ్తానంటేనో లేకపోతే ఇంకో చోటకి వెళ్తానంటేనో ఆపేశారు. అది తప్పని చెప్పినటువంటి జగన్ తాను అధికారంలోకి వచ్చాక అదే తప్పు చేస్తే ఎట్లా అన్నది అప్పుడే మాట్లాడుకున్నాం. ఇప్పుడు కొత్తగా జరుగుతున్నటువంటిది సేమ్ రిపీట్ అయింది. జగన్ అంటే అడ్డుకున్నారు కాబట్టి ఇప్పుడు వీళ్ళు అడ్డుకోబడుతున్నారు. పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి ఇద్దరికి షాక్. నియోజకవర్గంలో ఎదురే లేకుండా 40 ఏళ్ల నుండి సాగినటువంటి ఆ కుటుంబానికి మీరు నియోజకవర్గంలో అడుగు పెట్టడానికి వీలు లేదన్నటువంటి నోటీసులు ఇవ్వడం ఒక ఎత్తు, అక్కడికి రానియకుండా ఆపడం మరొక ఎత్తు. ఇదే కాకుండా ఏదైతే స్వయంగా పోలీస్ స్టేషన్లోనే వెళ్ళి పెద్దిరెడ్డి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అప్పుడు తెలుగుదేశం వాళ్ళ మీద దాడులకు పాల్పడితే ఇప్పుడు రిపీట్ అయింది. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో రూరల్ పోలీస్ స్టేషన్ దగ్గర సిఐ గదిలోంచి ప్రేమికుడిని లాక్కొచ్చి చితకబాదారు అన్నటువంటి అంశం ఒకటి సంచలనం సృష్టిస్తోంది. అట్లాగే వైఎస్ఆర్ విగ్రహం తాజాగా మొన్న బట్టిప్రోల్లో తగలబెట్టినటువంటి ఉదంతం ఒకటైతే, తిరుపతి జిల్లా గోవర్ధనగిరిలో సచివాలయం ఆర్బీకే ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర శిలాఫలకాల ధ్వంసం, తూర్పుగోదావరి జిల్లా తెలికిచెరలో సచివాలయం ఆర్బీకే నవరత్న పథకాల శిలాఫలకాల తొలగింపు, నెల్లూరు జిల్లా కొత్తపాలెంలో శిలాఫలకాల్లో వైఎస్ఆర్సీపీ నేతల పేర్ల మీద రంగు పూయటం, అలాగే తాజాగా చంద్రగిరి దగ్గర ఆలయానికి సంబంధించినటువంటి భూముల్లో కట్టినటువంటి దుకాణాల ధ్వంసం, అలాగే రామాపురంలో టీడీపీ నేతకి సంబంధించి అక్కడ ఉన్నటువంటి వైసీపీ వాళ్ళ ఇసుకని తవ్వకాలని ఆపేసి టీడీపీ వాళ్ళు తీసుకెళ్తున్నారు. ఇట్లాంటి వరుసపెట్టి వివిధ సంఘటనల్ని సాక్షి రాసుకొస్తుంది. వరుసగా చూస్తే గతంలో నేరం ఎక్కడ జరిగినా లేదా ప్రజలకి ఒక సమస్య వచ్చింది అధికార పక్షం నుంచి అంటే తప్పనిసరిగా అట్లాంటిది జరగకుండా ఫీల్డ్కి వెళ్ళి చూడాలి, సెటరేట్ చేయాలి. కానీ అలా చెయ్యకపోవడం అన్నటువంటిది ఇప్పుడు ఈ పరిస్థితికి కారణమే. ఇప్పుడు చేస్తున్నది తప్పే, మళ్ళీ వీళ్ళు దాడులు చేయటం, ఈ పనులు చేస్తే రేపు పొద్దున వచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళు అదే చేస్తారు కదా. ప్రజాస్వామ్యయుతం అంటే ఎవరి హయాంలో వాళ్ళ అలా నడవనివ్వాలి. ఒకళ్ళ దాన్ని ఇంకొకళ్ళు విధ్వంసం చేస్తే ఇక విధ్వంస రాజకీయమే నడుస్తుంది. అదే సందర్భంలో ప్రజాస్వామ్యయుతంగా పోనీయాలి. వాళ్ళు ఇదివరకు పోనీయలేదనినే కదా మనల్ని అధికారంలోకి తెచ్చారు. మళ్ళీ మనం అదే చేస్తే రైట్ ఎట్లా అవుతుంది ఆలోచించుకోవాల్సి ఉంది.